హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారు కదా, సమ్మర్ సీజన్లో కూడా గులాబీలు ఇంత బాగా ఇంత అందంగా పూయడానికి మనం కొన్ని చిన్న టిప్స్, కొంచెం మంచి ఫెర్టిలైజర్ ఇస్తే చాలండి, మొక్కలు ఇంత అందంగా ఇంత బాగానైతే పూస్తాయి. నేను ఈ వీడియోలో సమ్మర్ సీజన్లో కూడా గులాబీలు ఇంత అందంగా పూయడానికి నేనేం ఫెర్టిలైజర్ ఇస్తాను అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటానండి. అయితే గులాబీలు వింటర్ సీజన్లో అయితే బాగా పూస్తాయి, అంతే విధంగా సమ్మర్లో కూడా పూస్తాయండి. మనము ఇచ్చే వాటర్ను బట్టి, తర్వాత మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ను బట్టి గులాబీలు అయితే ఎప్పటికప్పుడు పూస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ సమ్మర్ సీజన్లో ఒక మంచి టిప్ ఏంటంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చినట్లయితే ఈ పాట్లలో ఆల్రెడీ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేది తొందరగా రూట్ అనేది ఆ ఫెర్టిలైజర్స్ని రూట్స్ అబ్జర్వ్ చేసుకొని మొక్క బలంగా రావడానికి తోడ్పడుతుంది. అదే మనము సాలిడ్గా మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చినట్లయితే అది కంపోస్ట్ లాగా మారడానికి కొంచెం హీట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ హీటు మళ్ళీ తర్వాత ఇక్కడ మన సమ్మర్ నుంచి వచ్చే హీటు, ఇంత హీట్ అయితే మొక్క రూట్స్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేది ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా ఇస్తే బాగుంటుంది మొక్కలకి. ఇప్పుడు మనము కూడా అంతే కదండి, బయట నుంచి రాగానే, ఎండ నుంచి రాగానే ఒక చల్లని మజ్జిగ కానీ, లేదు లస్సీ కానీ, ఏదన్నా ఫ్రూట్ జ్యూసులు తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అంతేగాని ఎండలో వెళ్ళి వచ్చి మళ్ళీ హాట్గా వేడి వేడి బిర్యానీలు అట్లా తినడానికి ఎవరు ఇష్టపడరు కదా. అట్లనే మొక్కలు కూడా ఎండ ఉన్నప్పుడు కొంచెము చల్లదనాన్ని, అంటే మనము వాటర్ రూపంలో ఇచ్చిన ఫెర్టిలైజర్స్ని మొక్కలు బాగా ఇష్టపడతాయి. అదే సాలిడ్ రూపంలో ఇచ్చినట్లయితే మళ్ళీ అదంతా కంపోస్ట్ లాగా మారి మొక్క అబ్జర్వ్ చేసుకోవడానికి హీట్ అనేది ఎక్కువ కావాల్సి పడుతుంది. మళ్ళీ ఆ హీటు ఈ హీటుకు మొక్క డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము ఈ సమ్మర్ సీజన్లో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి. వాటర్ కూడా ఫ్రీక్వెంట్గా ప్రొద్దున సాయంత్రం ఇవ్వండి. అట్లా అని బాగా ఎండ ఎక్కువ అయిపోయినాక ఇవ్వద్దు. 10కు 9కు అట్లా ఇస్తే సరిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ 5కు 4కు అట్లా వాటర్ ఇచ్చుకుంటే మొక్కలు చనిపోకుండా ఉండడానికి బాగుంటుంది. అంతే అందంగా పువ్వులు కూడా పూస్తాయండి. అందులో భాగంగా ఇన్నిన్ని పువ్వులు పూయడానికి నేను ఈ వారము ఏం ఫెర్టిలైజర్ ఇచ్చాననేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మన ఇంట్లో ఉండే వాటితోనే నేనైతే ఫెర్టిలైజర్స్ ఇస్తానండి. బయట నుంచి మళ్ళీ తెచ్చిన ఫెర్టిలైజర్స్ ఏం కాదు. మన ఇంట్లో ఉండే, మనం ఇప్పుడు సమ్మర్లో చాలా వరకు జ్యూస్లు అయితే తయారు చేసుకుంటూ ఉంటాం కదా, అవి ఇచ్చినా సరిపోతుంది. ఇదే ఇవ్వాలని ఏం లేదు. నేనైతే ఇది ఇస్తున్నాను. ఇక్కడ రైస్ కడిగిన వాటర్ తీసుకున్నానండి. ఆ రైస్ కడిగిన వాటర్లో నేను వాడిన కాఫీ పౌడర్ కాదు, టీ పౌడర్ కాదు, వాడని కాఫీ పౌడర్ ఏదైతే ఉంటుందో ఫ్రెష్ది, అది ఒక స్పూన్ తీసుకుంటున్నానండి. ఆ స్పూన్ అనేది నేను ఈ రైస్ కడిగిన వాటర్లో వేస్తున్నాను. మళ్ళీ తర్వాత మీ దగ్గర ఉంటే కొంచెం ఎప్సమ్ సాల్ట్ను కూడా తీసుకోండి. ఎప్సమ్ సాల్ట్ కూడా నేను వేశాను, అయితే ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి. నేను ఎప్సమ్ సాల్ట్ కూడా ఇందులో వేశాను. ఎప్సమ్ సాల్ట్ అనేది ఈ సమ్మర్లో మొక్కలు బాగా ఆకుపచ్చగా రావడానికి బాగా తోడ్పడుతుంది. అయితే నేను ఈ రైస్ కడిగిన వాటర్లో కాఫీ పౌడర్ ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేసి ఒక నైట్ అంతా ఫర్మెంట్ చేశానండి. ఈ ఫర్మెంట్ చేసిన వాటర్ ఏవైతే ఉందో దీన్ని నెక్స్ట్ డే 1:10 రేషియోతోనైతే డైల్యూట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను కాఫీ పౌడరు వాడనిది చాలా స్ట్రాంగ్ కాఫీ పౌడర్ ఇచ్చాను, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దట్టు 1 డే నైట్ అంతా ఫర్మెంట్ అయింది కాబట్టి మనము ఎక్కువ వాటర్తోని డైల్యూట్ చేసుకోవాలి. అందుకు 1:10 ఆర్ 1:15 రేషియోతోని వాటర్తోనైతే డైల్యూట్ చేసుకోండి. ఈ విధంగా డైల్యూట్ చేసుకున్న వాటర్ని మనం మొక్కలకు ఇచ్చినట్లయితే మొక్కలకు కావలసిన పోషకాలు అయితే ఈ ఫెర్టిలైజర్ నుండి అందుతాయి. కాఫీ పౌడర్లో కావలసిన పొటాషియము, నైట్రోజన్ అనేది బాగా ఉంటుంది, మొక్కలకి చాలా బాగా అందుతుంది. మళ్ళీ రైస్ కడిగిన వాటర్తో కూడా మొక్కలకు కావలసిన పోషకాలు, మళ్ళీ తర్వాత
తర్వాత ఎప్సమ్ సాల్ట్ కూడా ఒక స్పూన్ కలిపానండి. దాంతో మొక్కలు ఈ విధంగా ఆకుపచ్చగా రావడానికి తోడ్పడతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక కొమ్మకే 5-6 మొగ్గలు వేసి బాగుండింది. నేనైతే ఏ ఫెర్టిలైజర్ అన్నా కానివ్వండి, మొగ్గ దశలో ఉన్నప్పుడే ఎక్కువ ఇస్తూ ఉంటాను. ఎందుకంటే మొగ్గ దశలో ఉన్నప్పుడు మొక్కలకు కావలసిన న్యూట్రియంట్స్ అనేది ఎక్కువగా కావాల్సి పడుతుంది. ఈ విధంగా ఆకుల ఎట్లా బూడిద కలర్లో ఎండిపోయిన ఆకులు ఇలాంటివి ఏమన్నా ఉంటే ఎప్పటికప్పుడు తుంచేసుకుంటే బెటర్ అండి. ఆ ఆకుల వల్ల మనకు అంతగా ఏం యూజ్ ఉండదు. గ్రీన్గా ఉన్న ఆకులలో ఫోటోసింథసిస్ అనేది బాగా జరుగుతుంది. ఇట్లాంటి ఆకుల వల్ల యూజ్ అయితే ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ ఆకులను కత్తిరించుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మనం తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో దాన్ని మనము మొక్క మొదట్లో ఇచ్చుకోవచ్చు. ఇవే మొక్కలని కాదు, మన గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకు ఈ ఫెర్టిలైజర్స్ని అయితే ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ ఉన్న మందార మొక్కలకి, తర్వాత చామంతి మొక్కలకు అన్నింటికీనైతే నేను ఈ ఫెర్టిలైజర్స్ని ఇస్తున్నాను. నెక్స్ట్ ఇవి పువ్వులు పూసినాక నేను చూపిస్తాను. అన్ని పువ్వులు మంచి కలర్లో ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా పూస్తాయండి. ఎందుకంటే మనము మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు దానికి కావలసిన న్యూట్రియంట్స్ అనేది మనం అందజేస్తున్నాం కాబట్టి పూసిన ప్రతి మొగ్గ కూడా ఫ్లవర్ లాగా కన్వర్ట్ అవుతాయి. మొగ్గలు రాలిపోవడం అనే సమస్య అయితే ఉండదు. ఈ విధంగా మనం సమ్మర్ సీజన్లో ఈ చిన్న టిప్స్ ఫాలో అయినట్లయితే మనకు కావలసిన గులాబీలు కానీ, నెక్స్ట్ మందారాలు కానీ, మల్లెలు కానీ అన్ని రకాల పువ్వులు అయితే పూస్తూ ఉంటాయి. ఇదండి వాటి వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటానండి. నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాము. ఉంటానండి. థ్యాంక్ యూ. ఆల్ హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ అండి.